హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న జున్ను వ్లాగ్స్. సో ఆల్రెడీ మీకు వీడియో అంతా చూస్తే అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. మేమందరం కలిసి మేడారం వెళ్ళిన వీడియో అనమాట. దీనికంటే ముందు ఒక 2 వీడియోస్ ఉన్నాయి. చాలా లాంగ్ బ్యాక్ వీడియోస్ అవి కూడా. బట్ అవి అప్లోడ్ చేద్దాం అనుకున్నా అండ్ ఇట్లాగే టైం గ్యాప్ ఎక్కువ అవుతుంది. ఇదన్నా ఇది కూడా వెళ్ళొచ్చు కూడా మేము 2 వీక్స్ అవుతుంది ఆల్మోస్ట్. సో ఇదైనా కొంచెం రీసెంట్ దానిలాగా ఉంటుంది. ఫస్ట్ ఇది అప్లోడ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. అండ్ మేమందరం ఒక 16 మెంబర్స్ కలిసి మేడారం స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది మా అత్తయ్య వాళ్ళ తమ్ముళ్ళు అందరూ చాలామంది ఆంధ్ర నుంచి వచ్చారు. సో అందరం కలిసి ఆ రోజు సండే రోజు బయలుదేరిపోయామన్నమాట. 2 వెహికల్స్, ఒకటి ఆటో అండ్ ఇంకొకటేమో కార్ అనమాట. 16 మెంబర్స్ కాబట్టి ఒకటే ఆటోలో ఒకటే వెహికల్‌లో పట్టము ఎలాగో. అందుకని చెప్పేసి మేము ఒక 5 మెంబర్స్ కార్‌లో అండ్ మిగిలిన వాళ్ళు ఆటోలో వస్తున్నారనమాట. అక్కడికి ఇంకా ఒకళ్ళు ఎక్కువయ్యారు. పాపం ఆటోలోనే అడ్జస్ట్ అయిపోయి అట్లాగే కూర్చొని వచ్చారనమాట అందరూ. అండ్ మేడారం వెళ్ళే దారిలో మధ్యలో ములుగు దగ్గర గట్టమ్మ దేవాలయం ఉంటుందంట. నాకు తెలీదు. నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే మేడారం వెళ్ళాను. బట్ ఇక్కడ ఆగి దండం పెట్టుకొని వెళ్ళాలంట. నాకు ఇది తెలీదనమాట. ఇది ఫస్ట్ టైం నేను చూడడం కూడా. అంతకుముందు 2 టైమ్స్ అట్లా మేడారం వెళ్ళాం కానీ ఇక్కడైతే ఆగలేదు మేము. సో ఇంకా అందరం అక్కడ ఆగి అక్కడ దర్శనం చేసేసుకొని చిన్నగా కొన్ని ఫొటోస్ దిగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడ నుంచి హార్డ్లీ ఒక 1 అవర్ కూడా పట్టలేదు మాకు. బట్ మధ్యలో ఆగి టిఫిన్ కూడా చేసామన్నమాట. బ్రేక్‌ఫాస్ట్ అదంతా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. అండ్ ముందు రోజు నైట్ చపాతీస్ చేసామన్నమాట. చపాతీస్ అండ్ టమాటో కర్రీ. అండ్ ఆ రోజు మార్నింగే ఇడ్లీ అనమాట. సో ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ ఏమో ఇడ్లీ అండ్ చపాతీ, టమాటో కర్రీ అనమాట. ఇవన్నీ చేసుకొని మధ్యలోనే ఒక చెట్టు దగ్గర ఆగి అక్కడ కూర్చొని అక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసాము. బ్రేక్‌ఫాస్ట్ వీడియో అయితే నేనేం తీయలేదు. అప్పటికే లేట్ అయిపోయిందనమాట. హడావిడిగా ఇంకా తినేసి స్టార్ట్ అయిపోయాము అందరము. సో అక్కడి నుంచి ఒక 1 అవర్, ములుగు నుంచి ఒక 1 అవర్ టైం పట్టింది. అండ్ తర్వాత మేము అక్కడే వండుకొని తిందాం అదంతా ప్లాన్ లేదనమాట. జస్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దామని అనుకున్నాము. బట్ ఇంతమంది వెళ్తున్నాం కదా! ఇంకా వండుకొని తింటే బావుంటదని చెప్పేసి అనుకున్నారనమాట. నాకు కూడా తెలీదు అట్లా అనుకున్నారని చెప్పి. సో, అన్‌సడన్ ప్లాన్ అనమాట ఇదంతా. ఇట్లా సడన్‌గా ప్లాన్ చేసుకున్నవే బావుంటాయి. ముందు నుంచి ప్లాన్ చేసుకున్నవి ఏవి తొందరగా సక్సెస్ అవ్వవనమాట. ఇట్లా సడన్‌గా అనుకున్నయి చాలా బావుంటాయి. మేము అందరం దర్శనం చేసుకొని, దర్శనం తర్వాత మంచిగా అక్కడే వండుకొని తిని మళ్ళీ అక్కడి నుంచి లక్నవరం వెళ్ళి, లక్నవరం నుంచి ఇంకా వరంగల్ వచ్చేసామనమాట రిటర్న్ బ్యాక్. సో, చాలా మంచిగా జరిగింది ప్రయాణం. బట్ కాకపోతే అందరం ఒకటే వెహికల్ అయితే ఇంకా బావుండేది ఫన్. ఒక ఐదుగురం ఒక దాంట్లో అట్లా మిగిలిన వాళ్ళు ఒక దాంట్లో అయ్యేసరికి కొంచెం వాళ్ళందరూ ఒక దూరంగా, మేము ఒక దూరంగా అట్లా ఉన్నాము. అందరం ఒకటే వెహికల్ అయితే ఇంకా ఫుల్ ఫన్ ఉండేది. సో, వీళ్ళంతా మెన్స్ బ్యాచ్ అనమాట ఇదంతా. అందరూ ఫోటోస్ దిగుతున్నారు. సో, ఇది మాకు దర్శనానికి హార్డ్‌లీ ఎక్కువ టైం ఏం పట్టలేదు. తొందరగానే దర్శనం అయిపోయింది. కొంచెం ఆ రోజు జనం ఉన్నారు. బట్ దర్శనం అయితే త్వరగానే అయిపోయింది. ఇంకా మనకి ఇప్పుడు జాతర స్టార్ట్ అవుతది నాకు తెలిసి 2 మంత్స్‌లో అట్లా. ఆ టైంలో అసలు ఇంకా మనం అడుగు కూడా పెట్టలేమనమాట. ఆహ్, దా ఇట్ అప్పటికంటే ఇంకా ఇది నాకు బెటర్ ఆప్షన్ అనిపించింది దర్శనం చేసుకోవడం అంతా. చాలా ఫ్రీగానే దర్శనం అయిపోయింది. మంచిగా చాలా సేపే ఉన్నాం గుడిలో. తర్వాత గుడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా మన జున్ను ఊరుకుంటాడా బొమ్మలు కావాలి అంటే ఇంకా కొన్ని బొమ్మలు కూడా తీసుకున్నామనమాట జున్ను కోసము. ఒక ఫోన్ తీసుకున్నాను అండ్ చిన్నప్పుడున్న ఫోన్ అట్లా బొమ్మలు తీసుకొని అవన్నీ ఇంకా అక్కడ పెట్టేస్తే అవి జున్నుకిచ్చేస్తే అవి ఇంటి వరకు కూడా రావన్నమాట. అక్కడికొచ్చేసరికే ఇంకా అవి ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి కార్‌లో ఏదో ఒక చిన్న ఫోన్ ఇచ్చి మిగిలినయన్నీ కార్‌లో పెట్టేసాము. అండ్ ఇక్కడ ఒక చెట్టు చూసుకున్నాము పెద్దది. ఒక చింత చెట్టు చూసుకొని దాని కింద ఇంకా వంటలు స్టార్ట్ చేశామన్నమాట. సో, నేను ఎక్కువ వంట అయితే ఏం చేయలేదు లాస్ట్ వరకు. కట్టెల పొయ్యి మీదను అండ్ స్టవ్ మీద ఇంటి దగ్గర నుంచి అన్ని సామాన్లు పట్టుకొని వెళ్ళామన్నమాట. సో, కట్టెల పొయ్యి మీద ఒక వంట చేశారు అండ్ మిగిలింది గ్యాస్ పొయ్యి మీద చేశారు. సో, ఆ వేడికి చేద్దామనుకున్నాను. ఫుల్లు కాలిపోతుంది. కొద్దిసేపు ఉన్నాను. తర్వాత ఇంకా అక్కడ అత్తయ్య వాళ్ళే చూసుకున్నారనమాట. సో, అది. నేను చికెన్ కర్రీ చేశా అనమాట. అంటే మొత్తం నేను చేయలేదు. చెప్పాను కదా! అక్కడ అది బాగా పొగొచ్చేస్తుంది అండ్ బాగా వేడి తగులుతుందనమాట. సగం వరకు ఉన్నాను నేను. తర్వాత అత్తయ్య చేశారనమాట. సో, ఇంకా
ఆ ఉల్లిపాయలు ఫ్రై అయ్యి ఫస్ట్ చికెన్ ఫ్రై చేద్దామని థాట్ అనుకున్నాము. అది ఏమైందంటే డస్ట్ ఫుల్లు గాలొచ్చిందనమాట ఆ రోజు. డస్ట్ బాగా పడుతుంది. సో, చికెన్ ఫ్రై అంటే మనకి పైన లిడ్ పెట్టకుండా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి కదా! సో, అట్లా కుదరలేదనమాట. పైన లిడ్ అంతా పెట్టేసేసరికి వాటర్ అవంతా వచ్చేసి అది చికెన్ ఫ్రై చేద్దాం అనుకున్నది కాస్త కర్రీలాగా అయిపోయిందనమాట. కాకపోతే వాటర్ అసలు వేయకుండా ఓన్లీ చికెన్‌లో ఉన్న వాటర్‌తోనే కర్రీలాగా చేసుకున్నాము. అండ్ దానికి తోడు పక్కన ఇంకా మటన్ కర్రీ కూడా ఉడుకుతుంది. ఆ రోజు చికెన్ కర్రీ, మటన్ కర్రీ అండ్ వైట్ రైస్ అనమాట. సో, ఇంకా అక్కడ అవన్నీ ప్రిపేర్ అవుతున్నాయి. అవన్నీ అయిన తర్వాత మంచిగా తినేసి ఇంకా అక్కడి నుంచి లక్నవరం బయలుదేరాము. బేసిక్‌గా మేము మా ఫ్రెండ్స్ అంటే మాకున్న రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా! సో, వాళ్ళతో వెళ్ళుంటే మంచిగా డాన్స్‌లు అవన్నీ ఎంజాయ్ ఉండేది. సో, ఇక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అటు పనులు చేసుకుంటూ కూడా ఏవో సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేసుకుంటూ అట్లా ఉండేవాళ్ళము. ఇక్కడ డాన్స్ ఏద్దాం రండి లేకపోతే ఏదైనా పాటలు అట్లా చేద్దామంటే ఎవ్వరు రావట్లేదనమాట. సో, ఇంకా అందుకే కామ్‌గా కూర్చొని అట్లా అయిపోయింది ఆ డే అంతా. కానీ మేమైతే ఎండ చాలా ఉంటది. గాలి అసలు రాదు. అసలెట్లా ఉంటామో ఏమో అనుకున్నాము. బట్ గాలి మాత్రం విపరీతంగా వచ్చింది. కూర్చోడానికి కింద వేసుకున్నయి గూడా అసలు ఉండట్లేదనమాట. అంత గాలొస్తుంది. గాలి మాత్రం చాలా విపరీతంగా వచ్చింది. మంచిగా చల్లగానే అనిపిచ్చింది. అంత బాగా ఎండలాగా ఏమి అనిపియలేదనమాట. చెట్టు గూడా చాలా బావుంది. చింత చెట్టు చాలా పెద్దది. సో, అట్లా కర్రీ చేసాము. అండ్ ఆనియన్స్ అవన్నీ ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అందరికీ తెలిసిందే. ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసుకొని దాంట్లో ముందే మ్యారినేట్ చేసి పెట్టారనమాట అత్తయ్య వాళ్ళే. కారం, ఉప్పు అవన్నీ వేసేసి ఇంకా దాన్ని జస్ట్ కర్రీలాగా వండుకోవడమే అంతే. ఇక్కడ జున్ను పండ్లో జున్ను ఉన్నాడనమాట. సో, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీలో ఎంతమంది సమ్మక్క సారక్క మేడారం జాతర వెళ్లి దర్శనం చేసుకున్నారు ఇప్పటివరకు? అండ్ ఇప్పటివరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు కామెంట్ చేసేయండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మట్టుకు ఈ టైం పర్ఫెక్ట్ అనమాట. మళ్ళీ జాతర స్టార్ట్ అయిపోతే అసలు మనం వెళ్ళి ప్రశాంతంగా చూడడానికి కూడా ఉండదు. చాలామంది జనమొస్తారు. అండ్ వెళ్ళడానికి మనకి బసెస్ కూడా అసలు ఫ్రీ ఉండవనమాట. ఫుల్ జనముంటారు. మనకి నిలబడడానికి కూడా ఖాళీ ఉండదు. అట్లా ఉంటది సిచ్యువేషన్ అప్పుడు. సో, ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళు ఈ టైం పర్ఫెక్ట్ టైం అనమాట. అండ్ ఆఫ్టర్ జాతర అయిపోయిన తర్వాత కూడా 1 మంత్ అసలు వెళ్ళలేం మనం అక్కడికి. చాలా దారుణంగా ఉంటది పరిస్థితి. సో, తర్వాత జాతర తర్వాత కూడా వెళ్ళలేము. నాకు తెలిసి ఇదైతే పర్ఫెక్ట్ టైం అనిపించింది నాకు. మేము వెళ్ళినప్పుడు చూసాం కదా! సో, మంచిగా అనిపించింది. చాలామంది ఇట్లాగే చుట్టూ మంచిగా మొత్తం పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి. మొత్తం చాలా దూరం వరకు చెట్లే ఉన్నాయన్నమాట. చాలామంది ఇక్కడ అట్లాగే తెచ్చుకొని వండుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేసుకుంటూ అట్లా. అండ్ అక్కడ తర్వాత ఫుడ్ అదంతా అయిపోయిన తర్వాత అన్నం తిన్నాము. మేము లంచ్ చేసిన వీడియోస్ కూడా ఏం తీయలేదనమాట. అందరం కలిసి కూర్చొని తిన్నాము. సో, ఆ వీడియోస్ కూడా ఏం తీయలేదు నేను. ఇంకా ఆఫ్టర్ అందరం తిన్నాక వెంటనే మొత్తం ప్యాక్ చేసేసుకొని బయలుదేరాము. ఎందుకంటే మళ్ళీ లేట్ అవుతది అని చెప్పేసి మళ్ళీ లక్నవరం చూడడం అదంతా మిస్ అవుతదని చెప్పి నేను చూసాను. బట్ వాళ్ళు చూడలేదనమాట ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళందరూ. సో, మళ్ళీ టైం సెట్ అవ్వదని చెప్పేసి ఫస్ట్ లక్నవరం వెళ్ళాలని చెప్పి వెంటనే మళ్ళీ లక్నవరానికి స్టార్ట్ అయిపోయాము. అండ్ లక్నవరం రీచ్ అయిపోయాము. మేము ఫస్ట్ కార్‌లో మేమొచ్చేసాము. వాళ్ళు వేరే బ్రిడ్జ్ నుంచి వాళ్ళొచ్చారు. మేము ఇటు బ్రిడ్జ్ నుంచి మేమొచ్చామనమాట. అక్కడ నుంచి వస్తుంది కదా! చాలామంది కనిపిస్తున్నారు కదా! అవతల సైడ్ బ్రిడ్జ్‌లో. వాళ్ళు అటు నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. మేము ఇటు నుంచి నడుచుకుంటూ వస్తున్నామనమాట. అక్కడి నుంచి పిలుస్తున్నారు నన్ను హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి. అదిగోండి కనిపిస్తుందా ఇప్పుడు? సో, నేను హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అంటుంటే వీడియో తీసి టక్కున ఆన్ చేశాననమాట. కానీ ఇప్పుడు వాయిస్ అంతా గాలి బాగొస్తుంది. సో, వాయిస్ తీసేసాను అందుకే. దాని తర్వాత మేము అక్కడి నుంచి దానికి కింద లేక్ ఉంటది కదా! మొత్తం లేక్ వ్యూ పార్క్‌లో నుంచి అక్కడికి వెళ్ళాము. మేము లాస్ట్ వీడియోలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సెకండ్ వీడియోలో అనుకుంటా లాస్ట్. సో, ఆ వీడియోలో గ్రాస్ అదంతా ఎంత పచ్చగా ఉండిందో నేనైతే వెళ్ళి చూసి షాక్ అయ్యాను ఫస్ట్. మొత్తం ఎండిపోయి గోల్డ్ కలర్‌లోకొచ్చేసిందనమాట గ్రాసు. మేము వెళ్ళినప్పుడైతే మంచిగా ఏదో మంచి గార్డెన్‌లో కూర్చున్నట్టు, ఏదో ఔట్ ఆఫ్‌లో ఉన్నట్టు అనిపిచ్చింది మాకు. బట్ మొన్న వెళ్లి చూస్తే మొత్తం గడ్డి అంతా ఎండిపోయిందనమాట. కానీ చూడగానే ఫస్ట్ కొంచెం నాకు బాధేసింది. అసలప్పుడు చూసినప్పుడు 2 కళ్ళు సరిపోలేదనమాట. ఆ గడ్డి అంతా చూడడానికి పచ్చగా ఎటు చూసినా భలే ఉండింది. బట్ ఈసారి మొత్తం అట్లా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వర్షాకాలం ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మంచిగా వర్షాలు పడి మనకి లక్నవరం అంతా వాటర్‌తోనుంటే అసలు చూడ్డానికి ఎంత బావుంటదంటే సరిపోవు 2 కళ్ళు.
అండ్ నాకైతే బేసిక్‌గా ఆ బ్రిడ్జ్ మీద కింద మొత్తం వాటర్ ఉండి, ఆ బ్రిడ్జ్ మీదకెళ్తే కళ్ళు తిరుగుతాయనమాట. ఆ వాటర్ ఎక్కువ ఉంటే. అట్లా ఉంటది. నేను మొత్తం బ్రిడ్జ్ ఎడ్జ్ వరకు వాటర్ ఉన్నప్పుడు కూడా చూసాను నేను. పై వరకు వాటర్ వచ్చినప్పుడు కూడా వెళ్ళాము ఒకసారి మేము. సో, అప్పుడు చూసా అనమాట నేను. అప్పుడు నాకు చూసైతే కళ్ళు తిరిగినియి. ఎటు చూసినా వాటరే ఉంటాయి. మధ్యలో బ్రిడ్జ్ మీద మనం ఉంటాము. కానీ ఆ వ్యూ మాత్రం ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిందే. వాటర్ వచ్చినప్పుడు మాత్రం చాలా బావుంటది. ఈసారి మంచిగా వర్షాలు పడి మంచిగా అది నిండినప్పుడు ఆ లేక్ అంతా నిండినప్పుడు ఒకసారి వెళ్ళండి ఎవరైనా. చాలా అంటే చాలా బావుంటది చూడ్డానికి. అండ్ ఎవరైనా లాంగ్ నుంచి వచ్చి స్టే చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా మనకక్కడ రూమ్స్ అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ లేక్ దగ్గర ఉంటాయి. అండ్ అట్లాగే బయట కూడా ఉంటాయన్నమాట రూమ్స్. మంచిగా స్టే చేసి, మంచిగా ఎంజాయ్ చేసి రావడానికి కూడా ఉంటాయి. అండ్ అక్కడి నుంచి దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇదొక్కటే కాకుండా రామప్ప కూడా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చనమాట. 2 కవర్ చేయొచ్చు. ఒకవేళ లాంగ్ నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళైతే. అండ్ మేము రామప్ప కూడా వెళ్దాం అనుకున్నాము. బట్ ఇంకా నాన్ వెజ్ తినేసి ఉన్నాం కదా! అది కాకుండా టైం కూడా లేదు. అండ్ ఈవినింగ్ ట్రైన్ ఉండిందనమాట. సో, ఇంకా అందుకనే లేట్ అవుతది. అది కాకుండా నాన్ వెజ్ కూడా తినున్నాము. ఇంకా మళ్ళీ నాన్ వెజ్ తిని గుడికి వెళ్ళలేం కదా! అని చెప్పేసి రామప్ప స్కిప్ చేసేసుకున్నాము ఇంకా. లేదంటే రామప్ప కూడా వెళ్ళి వచ్చేవాళ్ళము. సో, అట్లా ఇంకా అదంతా చూసేసి అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే ఉన్నా అనమాట బ్రిడ్జ్ మీద. వీడియో తీసుకుందామని ఆగాను. సో, అట్లా వీడియో తీసేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నామనమాట. నాకు కొత్తగా ఏమి అనిపించలేదు. ఎందుకంటే నేను లాస్ట్ మంత్ 2 మంత్స్ బ్యాక్ కూడా వెళ్ళాను. ఈ మంత్ ఇప్పుడు మళ్ళీ వెళ్ళాను. మెయిన్‌లీ వాటర్ వచ్చినప్పుడు వెళ్తే బావుంటది. చూడాలి. అప్పుడేమైనా మళ్ళీ ఒకసారి వెళ్ళాలేమో అని చెప్పి. వాటర్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూడాలి వెళ్ళి ఒకసారి. సో, ఇది ఇంకా జున్ను ఇక్కడ చెప్తున్నాడు నాకు. నేను కార్ డ్రైవింగ్ చేశానమ్మా. నువ్వు చూడలేదు. నేను డ్రైవ్ చేశాను. నేనే స్టార్ట్ చేశాను. నేనే డ్రైవ్ చేశా అని చెప్పి చెప్తున్నాడనమాట. నేను షార్ట్ వీడియో ఉంది. అది అప్లోడ్ చేయాలనుకుంటున్నా మర్చిపోతున్నా. అండ్ బై ద వే నేను ఈ వీడియోలో లాంగ్, షార్ట్ అని కాకుండా మొత్తం కలిపి అప్లోడ్ చేస్తున్నా అనమాట. సో, చూసేయండి అంతే. ఇంకా ఎలా ఉన్నా స్కిప్ చేయకుండా. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందనమాట. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, 5Kకి ఇంకా మనం దగ్గరలో ఉన్నాము. ఆల్మోస్ట్ ఈ వీక్లో అయిపోతుందేమో అనుకుంటున్నా. చూడాలి ఏమవుతుందో. సో, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బేసిక్‌గా లాంగ్ జర్నీస్‌లో జున్నుతో లాంగ్ జర్నీస్ వెళ్తే అసలు బోరే కొట్టదు. ఏదో ఒకటి మాట్లాడి టైమ్ పాస్ చేస్తూనే ఉంటాడు. మనకు అలసట వస్తుంది గానీ జున్నుకి మాత్రం రాదు. జున్ను నిద్రపోయినప్పుడే మనం కూడా రెస్ట్ తీసుకోవాలనమాట మాట్లాడకుండా. లేచాడు అంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి ఇంకా జున్నుతో. ఇంకా ఇంకా అక్కడ ఒక 40 మినిట్స్ అట్లా ఉన్నామనుకుంటా. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ బయలుదేరిపోయాము. అండ్ రిటర్న్‌లో అందరం కలిసి ఫస్ట్ టీ తాగుదాం అనుకున్నాను. బట్ మా హస్బెండ్ అక్కడ నేను బాగున్న చోటికి మంచిగా కాఫీ ఉన్న చోటికి తీసుకెళ్తాను. ఇంకా ఆటోలో ఉన్నవాళ్ళు వెనక హెడేక్ వస్తుంది అట్లా అని చెప్పేసి వాళ్ళు వెనకే టీ తాగేసారంట ఆల్రెడీ. సో, ఇంకా మేమిక్కడ మధ్యలో ఏదో ఉంటది నేను నేమ్ మర్చిపోయాను యాక్చువల్లీ. అక్కడ ఆగి ఇంకా మేమందరం బిస్కెట్స్ అండ్ టీ తాగేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయామనమాట. అక్కడ నుంచి ఒక 40 మినిట్స్ ఉంటుంది జర్నీ అంతే మేము ఆగిన ప్లేస్ నుంచి. సో, ఇంకా అక్కడ నుంచి ఇంటికొచ్చేసాము. ఇంటికి కూడా మేము మార్నింగ్ 6కి బయలుదేరాము. 5:30, 5:40కి అట్లా వెళ్ళి 6కి బయలుదేరామనమాట. 6కి బయలుదేరి ఈవినింగ్ 5:30 కల్లా అందరం ఇంట్లో ఉన్నాము. సో, మంచిగా సేఫ్‌గా అయిపోయింది మా దర్శనం అండ్ జర్నీ. సో, అంతే ఇంకా ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.